కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా ఎటువంటి పూలని భగవంతునికి సమర్పణ చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, మనకు ఉండేటువంటి కష్టాల నుంచి మనం ఏ ప్రకారంగా బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున తామర పువ్వుతో చేసుకోదగినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. తామర పూలు అంటే కమలాలు, ఇవి మనందరికీ కూడా తెలిసినటువంటి పూలు. ఎర్రగా ఉండేటువంటి తామర పువ్వు ఏదైతే ఉంటుందో అది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అందుకనే దానికి కమలానికి ఉండేటువంటి పేరునే అమ్మవారు కూడా గ్రహించారు. ఓం కమలాయే నమః అనేటువంటిది లక్ష్మీ నామాల్లో కూడా ఒక నామం కూడా వస్తూ ఉంటుంది. ఇది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఇది లక్ష్మీ స్వరూపం కనుకనే ఈ తామర పువ్వు అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి. అందుకనే విష్ణుమూర్తి పాదాల దగ్గర ఒక తామర పువ్వును ఉంచి రోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ధనధాన్యాదులకు కానీ దేనికి కానీ లోటు లేనటువంటి జీవనం ఏర్పడుతుంది. ఒక మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇంట్లో లేదు అనేటువంటి పదం రాదు. దేనికి కూడా మనం ఇబ్బంది పడకుండా, అవస్థపడకుండా సుఖంగా, హాయిగా, సంతోషంగా మన జీవనాన్ని మనం సాగించుకోగలుగుతాం. చేయవలసిందల్లా ఒక తామర పువ్వు తీసుకోవడం, ఆ తామర పువ్వుని విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంచి, మన ఇంట్లో పటం ఉంటుంది కదా, వెంకటేశ్వర స్వామి కానీ రామచంద్రమూర్తి కానీ అట్లాంటి విష్ణు స్వరూపాలైనటువంటి వారి యొక్క పటం దగ్గర ఉంచేసి చక్కగా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని రోజు పారాయణ చేయడం. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఇటువంటి దోషాలన్నీ కూడా తొలగి సుఖప్రదమైనటువంటి జీవనాన్ని మనం సాగించుకోవచ్చు. ఒకవేళ రోజు దొరకట్లేదు తామరపూలు అనుకుంటే ఒక మండల దీక్షగా పెట్టుకోండి. ఒక 41 రోజులు రోజు కూడా తామరపూలను స్వామివారికి సమర్పణ చేసి ఇలా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసి ఒక నెల 2 నెలలు ఆగి మళ్ళీ ఒక 41 రోజులు ఇలా చేస్తూ రావడం వలన కూడా చాలా వరకు కూడా మనం మంచి ఫలితాన్ని పొందగలుగుతాం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా ఈ రోజున మనం అందరం కూడా ఈ కార్తీక మంగళవారాన్ని పురస్కరించుకొని, అందులో ఈరోజు నవమి తిథి కూడా కలిసి వచ్చింది కనుక మనకు ఉండేటువంటి కష్టాలన్నింటిలో నుంచి కూడా బయటపడవేసేటువంటి దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. దుర్గా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. नमस्ते शरण्ये शिवे सानुकम्पे, नमस्ते जगद्व्यापिके विश्वरूपे, नमस्ते जगद्वन्द्यपादारविन्दे, नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे, नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे, नमस्ते महायोगि विज्ञानरूपे, नमस्ते नमस्ते सदानन्दरूपे, नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे, अनाथस्य दीनस्य तृष्णातुरस्य भयार्तस्य भीतस्य बद्धस्य जन्तोः त्वमेका गतिर्देवि निस्तारकर्त्री, नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे, अरण्ये रणे दारुणे शत्रुमध्ये नले सागरे प्रान्तरे राजगेहे त्वमेका गतिर्देवि निस्तारनौका, नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे. కార్తీక మాసంలో ఈ రోజున 24వ రోజు. 24వ రోజు అయినటువంటి నేటి రోజున మనం అందరం కూడా దుర్గా అమ్మవారిని పూజించాలి. దుర్గా అమ్మవారిని పూజించి ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందడానికి గాను ఎర్రటి చీరను, అలానే ఎర్రటి రవికల బట్టను, ఎర్రటి పూలను, ఎర్రటి గాజులను, ఎర్రటి చీర, ఎర్రటి రవికల గుడ్డ, ఎర్రటి పూలు, ఎర్రటి గాజులు, వీటిని సువాసనలైనటువంటి వారికి, ముత్తైదువులకి ఈ రోజున అర్పణ చేయాలి. అలా వారి కనుక తాంబూలంలో పెట్టి ఇచ్చినట్లయితే కనుక దుర్గా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన యందు కలుగుతుంది. అలా కలగటం వల్ల మనకు కలిగే లాభం ఏమిటి అంటే మనలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి చక్కగా వృద్ధి చెందుతాయి. మనం తలబెడుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనం విజయాన్ని సాధించుకోగలుగుతాం. మనలో ఉండేటువంటి దైన్య భావం, నేనే చాలా తక్కువగా ఉన్నాను అనుకునేటువంటి హీనమైనటువంటి భావన ఏదైతే మనలో కలుగుతుందో ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి మనలో ఉండేటువంటి ధైర్య సాహసాలన్నీ కూడా చక్కగా వృద్ధి చెందుతాయని చెప్పని దీనికి ఉండేటువంటి ఫలశ్రుతి గురించి కార్తీక పురాణం మనకి తెలియజేస్తోంది. అలానే కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎటువంటి దీపారాధనలు చేసినట్లయితే మనకు ఉండేటువంటి కష్టాల్లోంచి మనం బయటపడవచ్చో మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ప్రత్యేకించి మనకు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు వస్తున్నాయి అనుకున్నప్పుడు, ధనం నిలకడగా నిలబడట్లేదు అనుకున్నప్పుడు, లేదా మనకి జీతం పెంచుతారు అన్న విషయం మనకు తెలిసింది, మనకి ఈ పెంచుతారు అన్న విషయం తెలిసిందే కానీ ఖచ్చితమైనటువంటి పదం రావట్లేదు అనుకున్నప్పుడు ఈ జీతాన్ని పెంచుకోవడానికి మనకు ఉపకరించేటువంటి దీపారాధన ఏదైనా ఉందా అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఇందుకు మనకు ఉపయోగపడేటువంటివి శుక్రవారాలు. వరుసగా 9 శుక్రవారాల పాటు లక్ష్మీ అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి
ఆ శుక్రవారం రోజున ఉన్నటువంటి రాహుకాల సమయంలో, సాధారణంగా శుక్రవారం నాడు రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఈ శుక్రవారం నాడు ఉదయం 10:30 నుంచి 12 గంటల లోపుగా లక్ష్మీ అమ్మవారి యొక్క సన్నిధానంలో దీపారాధన చేయండి. ఆ దీపారాధనకు ఆవు నెయ్యిని మాత్రమే వాడండి. ఈ ఆవు నెయ్యి ఎంత స్వచ్ఛంగా ఉంటే మీకు ఫలితం అంత అద్భుతంగా వస్తుంది. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితోటి దీపారాధన చేయండి. ఇన్ని ఒత్తులు వేయాలి, దీంట్లోనే వెలిగించాలి అనేది మాత్రం ఏమీ లేదు. ఒక మట్టి ప్రమిదలో వెలిగిస్తే ఇంకా మంచిదే. స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసి లక్ష్మీ అమ్మవారి సన్నిధిలో కూర్చొని శ్రీస్తుతి అనబడేటువంటి స్తోత్రం ఉంటుంది, దీన్ని పారాయణ చేయండి. శ్రీస్తుతి, ఈ శ్రీస్తుతిని వేదాంత దేశకుల వారు మనకు అనుగ్రహించారు. దీన్ని పారాయణ చేయండి. ఇలా పారాయణ చేస్తూ 9 శుక్రవారాలు చేస్తూ వచ్చినట్లయితే కనుక నెల జీతాలను పెంచుకునడానికి, ఐశ్వర్యాన్ని నిలకడగా అట్టిపెట్టుకోవడానికి కావాల్సిన యోగాలన్నీ కూడా భవ్యంగా వృద్ధి చెందుతాయి. ఒకవేళ ఈ శ్రీస్తుతి పారాయణ చేయలేకపోయినా ఇలా ప్రతి శుక్రవారము కూడా రాహుకాల సమయంలో కనుక స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లక్ష్మీదేవి యొక్క సన్నిధానం ముందు దీపారాధన చేస్తూ వచ్చినా మంచి ఫలితాలు వస్తాయి. త్వరగా మాకు మంచి ఫలితాలు కావాలి, ఖచ్చితమైనటువంటి ఫలితాలు కావాలనుకునేటువంటి వారు మాత్రం వేదాంత దేశకుల వారు రచించినటువంటి శ్రీస్తుతి అనబడేటువంటి స్తోత్రాన్ని కూడా పారాయణ చేసినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా కార్తీక బుధవారాన్ని పురస్కరించుకొని కార్తీక దామోదరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని అందించేటువంటి శ్రీమన్నారాయణ హరి అంటూ సాగేటువంటి సంకీర్తనను శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण सत्यनारायण नारायण हरि हरि सत्यनारायण नारायण हरि हरि जपो नारायण